యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఎంత సేపు? చిటికెలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? అయినా వ్యూస్ రావడం లేదా? ఒకవేళ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో 100% 100కి 100% మీకోసమే. 2025లా యూట్యూబ్ అల్గోరిథంను బేస్ చేసుకొని యూట్యూబ్‌లో పెద్ద పెద్ద క్రియేటర్స్ వాడే అసలైన సీక్రెట్ ట్రిక్‌ను ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు, ఎక్కువ వ్యూసు అండ్ ఎక్కువ రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి? ఇవన్నీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి. మీకు యూట్యూబ్ పైన ఒక క్లారిఫికేషన్ అనేది వస్తది. ఇవన్నీ పక్కకు పెడితే నేను ఈ వీడియో లాస్ట్‌లో పెద్ద పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ యూజ్ చేసే సీక్రెట్ ట్రిక్‌ను ఈ వీడియో లాస్ట్‌లో నేను చెప్పిన. సో, ఈ వీడియోని స్టెప్ బై స్టెప్‌గా ఈ వీడియో కొంచెం పెద్దదిగా అయినా నేను స్టెప్ బై స్టెప్‌గా డివైడ్ చేసి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేసిన. మీ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి. అప్పుడే మీకు 2025లో యూట్యూబ్ అల్గోరిథం అండ్ యూట్యూబ్ పైన ఒక క్లారిఫికేషన్ అనేది వస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ మొదటగా తప్పు చేసేది ఏంటంటే మీరు ఏ వీడియో కంటెంట్ ఏదైనా కంటెంట్‌ను దన అప్‌లోడ్ చేస్తూనే ఉంటారు. అట్లా కాకుండా మీరు మీ యూట్యూబ్ ఛానల్‌కనేది ఒక నీచ్ అనేది ఎంచుకోండి. పర్ఫెక్ట్ నీచ్ అనేది ఎలా ఎంచుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చేసిన. ఈ వీడియోలో మీకు క్లారిటీ కోసం అనేది నేను చెప్పబోతున్నా. మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒక పర్ఫెక్ట్ నీచ్‌ని ఎంచుకోవాలి. 2025లో బెస్ట్ కేటగిరీలో ఉన్న నీచ్ ఏదుందో నేను ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు గనక తప్పు నీచ్‌ని ఎంచుకున్నారనుకో, ఈ ఒక్క చిన్న పొరపాటు వల్ల మీ ఛానల్ అనేది గ్రో కాదు. మీరు ఎలాంటి నీచ్‌ని ఎంచుకోవాలి అంటే తక్కువ కాంపిటీషన్ ఉన్నది అండ్ ఎక్కువ ట్రాఫిక్‌ని జనరేట్ చేసేది అండ్ ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసే నీచ్‌ని ఎంచుకోవాలి. ఆ నీచ్‌లను ఏ విధంగా ఎంచుకోవాలనేది ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. 2025లో ఫస్ట్ నీచ్ వచ్చేసి ఏఐ ఆటోమేషన్. ఈ కేటగిరీలో నీచ్‌ని ఎంచుకుంటే దీనిలో యూట్యూబ్‌లో మంచి ఫీచర్ ఉంది. ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానల్స్ ఇవి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తాయి. ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈ కేటగిరీలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉంటది. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్స్. 2025లో ఈ నీచ్ కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ట్యుటోరియల్స్ అండ్ హౌ టు వీడియోస్. ఈ రకమైన నీచ్‌కి ఎక్కువ హై ట్రాఫిక్ జనరేట్ అయితది. హై ట్రాఫిక్ జనరేట్ అయినప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తాయి. మీకు ఒక ప్రో టిప్ చెప్పాలంటే గూగుల్ ట్రెండ్స్ లేదా యూట్యూబ్ సెర్చ్ ద్వారా మీరు ట్రెండింగ్‌లో ఏ టాపిక్ ఉందో దానిలో సెర్చ్ చేసి దానిలో చూసుకోవచ్చు. సెకండ్ స్టెప్ వచ్చేసి యూట్యూబ్ ఎస్ఈఓ ద్వారా మీ వీడియోస్‌ని బూస్ట్ చేయడం ఎలా? మీ వీడియోస్ సెర్చ్ లిస్ట్‌లో రావాలన్నా, లేకుంటే టాప్ ర్యాంక్‌లో రావాలన్నా యూట్యూబ్ ఎస్ఈఓ అనేది తప్పనిసరి. ఇది ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. యూట్యూబ్ ఎస్ఈఓ అనేది తప్పనిసరి. దీని మీద ఫుల్ క్లారిటీ తోటి వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ఫుల్ క్లారిటీ తోటి యూట్యూబ్ ఎస్ఈఓ మీద యూట్యూబ్ ఎస్ఈఓ 50 ఔట్ ఆఫ్ 50 ఎలా చేయాలి? అండ్ ఏ విధంగా చేస్తే మీ వీడియో ర్యాంక్‌లోకెళ్తుంది అని ఫుల్ క్లారిటీ తోటి ఒక వీడియో చేస్తా. కింద కామెంట్‌లో చెప్పండి యూట్యూబ్ ఎస్ఈఓ అని. యూట్యూబ్ ఎస్ఈఓలో స్టెప్ 1 వచ్చేసి ట్యూబ్ బడీ లేదా విడైకి తోటి బెస్ట్ కీవర్డ్స్‌ని సెర్చ్ చేసుకోవాలి. స్టెప్ 2 వచ్చేసి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్‌లలో పవర్‌ఫుల్ కీవర్డ్స్‌ని యాడ్ చేయాలి. స్టెప్ 3 వచ్చేసి సబ్‌టైటిల్స్ అండ్ క్యాప్షన్స్ యాడ్ చేసి మీ ఎంగేజ్‌మెంట్‌ని ఇంకా కొంచెం పెంచుకోవాలి. యూట్యూబ్‌లో ఫాస్ట్‌గా రిజల్ట్ కావాలంటే మీ కీవర్డ్స్ స్ట్రాటజీని మాత్రం పర్ఫెక్ట్‌గా యూజ్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి థంబ్‌నెయిల్ మ్యాజిక్ అండ్ సీటీఆర్‌ను పెంచే ట్రిక్. మీ వీడియో ఎంత క్లారిటీగా, ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా మీ థంబ్‌నెయిల్ అనేది బాగాలేకపోతే 10% మంది కూడా మీ వీడియోని క్లిక్ చేయడానికి ఇష్టపడరు. మీ థంబ్‌నెయిల్ ఏ విధంగా ఉండాలంటే క్లిక్‌బైట్ ప్లస్ ఇన్ఫర్మేషన్‌ను బ్యాలెన్స్ చేసే విధంగా ఉండాలి. సెకండ్ వచ్చేసి ఎమోషనల్ అండ్ స్ట్రాంగ్ రియాక్షన్‌ను యాడ్ చేయాలి. క్యాన్వా లేదా ఫోటోషాప్ ద్వారా మీరు ప్రొఫెషనల్ థంబ్‌నెయిల్స్‌ని క్రియేట్ చేయండి. స్మాల్ టిప్ వచ్చేసి మీరు మీ థంబ్‌నెయిల్స్‌కు ఏ అండ్ బి కాంపిటీషన్ పెట్టండి. మీరు థంబ్‌నెయిల్ తయారు చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ థంబ్‌నెయిల్స్ తయారు చేసి వాటికి యూట్యూబ్‌లో ఏ అండ్ బి అని కాంపిటీషన్‌ను రన్ చేయండి. స్టెప్ 4 వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ యొక్క సీక్రెట్ హ్యాక్. మీ ఛానల్ గనుక రాత్రికి రాత్రి పాపులర్ కావాలంటే యూట్యూబ్ షార్ట్స్‌ని మాత్రం ఖచ్చితంగా మిస్ కావద్దు. మీరు చేసే షార్ట్ వీడియోస్ ఎలా ఉండాలంటే 60 సెకన్ల లోపు ఉండాలి. ఎమోషనల్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌ని ఉపయోగించండి. యూట్యూబ్‌లో ట్రెండింగ్ మ్యూజిక్‌ను అండ్ క్యాప్షన్స్‌ను వాడాలి. మీరు రోజుకు 3-5 షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేయండి. స్టెప్ 5 వచ్చేసి కంటెంట్ స్ట్రాటజీ అండ్ కన్సిస్టెన్సీ లా. యూట్యూబ్‌లో మీరు గ్రో కావాలనుకుంటే కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్. ఇది మాత్రం 100% నిజం. దీనికి ఎగ్జాంపుల్ ఏందంటే
ఒక రాయింది. ఒక రాయి మీద 1000 లీటర్ల నీళ్ళను ఒక్కటిసారి గుమ్మరిస్తే ఆ రాయికి కొంచెం గూడా ఫరక పడదు. ఆ రాయి చెక్కు చెదరదు. కానీ అదే రాయి పైన ఒక 1000 లీటర్ల నీళ్ళని ఒక డ్రాప్ వైస్‌గా కన్సిస్టెన్సీగా చుక్క, 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 చుక్క వదులుతుంటే ఆ రాయికనేది హోల్ పడతది. దీన్నే కన్సిస్టెన్సీ లా అంటారు. ఇది గూడా అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద కొండ ఉంది. ఆ పెద్ద కొండను ఒక్కటి రోజు బద్దలు కొట్టాలంటే ఎవ్వరి తరం గాదు. కానీ మనం రోజుకొక బండనుకోని రోజు కొంచెం, రోజు కొంచెం, రోజు కొంచెం పలగొట్టుకుంటూ వస్తే ఎంత పెద్ద కొండైనా అరిగిపోతది. దీన్నే కన్సిస్టెన్సీ లా అంటారు. దీన్ని గనక మీరు పాటిస్తే యూట్యూబ్‌లో 100కి 100% గ్రో అయితారు. 2025లో బెస్ట్ అప్‌లోడ్ స్ట్రాటజీని చెప్తా. మీరు యూట్యూబ్‌లో వారానికి 2 లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయండి. ఒక వారంలో 5 షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేయండి. జస్ట్ ఈ కన్సిస్టెన్సీని ఫాలో అయ్యారనుకో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక్క వీడియో మాత్రం వైరల్ అయ్యి తీరుతుంది. సిక్స్త్ స్టెప్ వచ్చేసి ఏఐ ఆటోమేషన్. ఇది టైమ్ సేవ్ చేసే టూల్స్ అన్నమాట. ప్రతి ఒక్క టాప్ యూట్యూబరు ఏఐ టూల్స్‌ననేది ఖచ్చితంగా యూజ్ చేస్తారు. మీరు చిన్న క్రియేటర్స్ అయినా, పెద్ద క్రియేటర్స్ అయినా మీరు గూడా ఏఐని యూజ్ చేస్తున్నారా లేదా కింద కామెంట్‌లో చెప్పండి. 2025లో బెస్ట్ ఏఐ టూల్స్ వచ్చేసి చాట్‌జీపీటీ స్క్రిప్ట్ రైటింగ్ కోసం, పిక్‌ట్రే వచ్చేసి ఏఐ వీడియోస్ ఎడిటింగ్ కోసం, 11 ల్యాబ్స్ వచ్చేసి ఏఐ వాయిస్ ఓవర్ కోసం. ఈ టూల్స్ అన్నీ మీ టైమ్‌ను సేవ్ చేసి, మీ కంటెంట్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా మీకు టైమ్‌ను సేవ్ చేసి పెడతాయి. మీ ఛానల్ గనుక గ్రోత్ కావాలనుకుంటే, సీరియస్‌గా మీ ఛానల్ గ్రోత్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఏ రకమైన నీచ్‌ని ఎంచుకోబోతున్నారో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఇంకా ఇలాంటి మరిన్ని టిప్స్ కావాలంటే మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్‌గా బోనస్ టిప్ వచ్చేసి ఎప్పుడు ప్రతిరోజు ట్రెండింగ్ కంటెంట్ మీదనే ఫోకస్ చేయండి. మీరు గనుక ట్రెండింగ్‌ను క్యాచ్ చేసిరనుకో గ్రోత్ అనేది గ్యారంటీ.